బౌద్ధ వాంగ్మయం. బౌద్ధ వాంగ్మయం అంటే సాహిత్యము. పాళీ భాషలో, మాగధి మొదలైన ప్రాకృత భాషల్లో రచింపబడ్డాయి. పాళీ భాషలో వ్రాయబడిన ధర్మగ్రంథాల్లో త్రిపీటకములు ప్రసిద్ధమైనవి. 3 పీఠికల్లో ఉంచబడినందున వీనికి ఈ పేరు వచ్చినది. వినయ పిటకము, సుత్త పిటకము, అభిధమ్మ పిటకం అనేవి త్రిపిటకాలు. మిళిందరాజు ప్రశ్నల రూపంలో రాసిన మిళిందపన్హ అనే గ్రంథము బౌద్ధ సాహిత్యంలో సుప్రసిద్ధమైనది. హీనయాన ధర్మగ్రంథాల్లో ధర్మపదము ముఖ్యమైనది. బుద్ధుని ఉపదేశాలు తెలుసుకొనడానికి సుత్త నిపాతము ఉపకరిస్తుంది. ఇక బౌద్ధం యొక్క సంఘం ఎలా ఉంటుందంటే, సన్యాసుల సంఘాలు, మఠాలు బుద్ధుని కాలం నుండియే భారతదేశంలో ప్రారంభమైనవి. ఆ కాలంలో సన్యాసులని, మఠాలని ఇవన్నీ లేవు. బుద్ధుడు వచ్చిన తర్వాత ఈ సన్యాసులు, మఠాలు ఇవన్నీ ప్రారంభమైనవి. బౌద్ధ సన్యాసులను భిక్షువులు అంటారు. జీవన్ముక్తులైన వీరు ఎప్పుడు పరివ్రజించుటచే, తిరుగుటచే వీరికి పరివ్రాజకులు అని పేరు వచ్చింది. ఇప్పుడు మనం వింటున్నాం చూడండి, పరివ్రాజకాచార్య అన్న పేరు. ఈ పేర్లన్నీ బౌద్ధ మతం నుండే ప్రచారంలోకి వచ్చినవి. వీరికి ఒక సంఘం ఏర్పరిచి ఆ సంఘానికి కొన్ని నీతి నియమాలను, నిబంధనలను ఏర్పరిచిన గౌరవము బుద్ధునికే దక్కింది. భిక్షువుల యొక్క దీక్షా ప్రభావము శ్రమణుడుగా దీక్ష పొందుట, భిక్షువుగా దీక్ష పొందుట అని 2 విధాలుగా ఉండేది. భిక్షువులు సంఘ ఆరామాల్లో నివసించేవారు. చీవరములు అని 3 వస్త్రాలు ధరించేవారు. వీరు భిక్షాటనచే ఆహారం సంపాదించేవారు. 2 వారాలకు ఒకసారి సమావేశము అయ్యేవారు. వీరు క్రమశిక్షణకు, నియమావళికి లోబడి సంచరించేవారు. నిరాడంబరంగా జీవించేవారు. ఇంకా బౌద్ధ మత సిద్ధాంతాలు. కార్యాచరణ సిద్ధాంతం. దీనిని ప్రతీత్యా సముత్పాద సిద్ధాంతమని కూడా అంటారు. ఈ సిద్ధాంతం బౌద్ధ మతానికి పునాది వంటిది. మానవుని అజ్ఞానం వల్ల కోరికల వల్ల కర్మల వల్ల పునర్జన్మ సిద్ధిస్తున్నాయి. లోకంలో భూత భవిష్యత్ వర్తమానాలను కలిపి ముడిపెట్టే ధర్మం ఇదే. ఇది కర్మచక్రంతో కలిపి పునర్జన్మకు లేక మోక్షానికి దారితీస్తుంది. పూర్వజన్మమందలి అవిద్యా సంస్కారములు ఈ జన్మమందలి భావములకు కారణాలవుతున్నాయి. భావాలే మరుజన్మనందలి జాతి జరా మరణాలకు కారణాలవుతున్నాయి. ఇట్లు మళ్ళీ మళ్ళీ జన్మమెత్తడానికి మూల కారణము అవిద్య. ఈ కార్యాకారణ సంబంధము యాంత్రికంగా జరగక మునిపే మన పూర్వకర్మల చేత ఇప్పటి స్థితి నిర్ణయించబడుతుంది అన్న సూత్రాన్ని బోధిస్తుంది. కోరికలను నిర్మూలిస్తే మానవునికి కర్మబంధం నుండి విముక్తి కలుగుతుంది. ఇందులో భగవంతుడు అనబడే వానికి ఎట్టి ప్రమేయము లేదు. బౌద్ధ మతంలో భగవంతుని ప్రస్తావనయే ఉండదు. ఇదే మనం భగవద్గీతలో కూడా మనం ప్రస్తావించుకున్నాం. భగవంతుడు నేను చెప్పడం వరకే నాకు ధర్మము, ఆ తర్వాత వాళ్ళు చేసేవన్నీ ఆ జీవులపైన ఆధారపడి ఉంటుందని చెప్పుకున్నాం కదా. అదే విషయం ఇక్కడ ప్రస్తావించబడింది. మరొక సంచిలో బౌద్ధ మతానికి సంబంధించిన సిద్ధాంతాల విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.